అయోధ్య రామ మందిరం మోదీ, ఇంకోవైపు పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్. గుంటనక్క పాకిస్తాన్ ఎప్పుడు మన ఇండియాపై పడి ఏడవడమే. ఇండియాలో ఏ వైభవం జరిగినా అస్సలు ఓర్చుకోలేరు వాళ్ళు. తాజాగా మరో భారత్పై నోరు పారేసుకుంది పాక్. తాజాగా అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిందన్న దానికి సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. టీవీలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తిలకించారు. గత ఏడాది జనవరి 22న ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగ్గా తాజాగా ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ప్రధానమంత్రి మోదీ ధ్వజాన్ని ఎగురవేశారు. అదే ఇప్పుడు పాకిస్తాన్ కడుపు మంటకు కారణమైంది. పాకిస్తాన్ మరోసారి భారత్పై విమర్శలు చేస్తూ విషం చిమ్మింది. అయోధ్యలోని రామాలయంపై కాషాయ జెండా ఎగురవేయడం జరిగిందని, దీనిపై తాము విమర్శలు చేయాల్సి వచ్చిందని పాక్ వక్ర భాష్యం చెప్పింది. అయితే భారత్ దీనికి వెంటనే ఘాటుగా స్పందించింది. మతతత్వం, తీవ్రవాదం, అంతర్గత కలహాలతో నిండిపోయిన దేశానికి ఇతరులపై నీతులు చెప్పే హక్కెక్కడిదని ప్రశ్నించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ అంశంపై స్పష్టంగా స్పందించారు. ముందు తమ సొంత దేశంలో క్రమశిక్షణ, శాంతి, మత స్వేచ్ఛ వంటి విషయాలను స్థిరపరచుకోవాలని పాక్ సూచించారు. భారత అంతర్గత విషయాలపై వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్కు ఏ విధంగానూ తగదని హెచ్చరించారు. అసలు పాకిస్తాన్ ఏమందంటే, పాక్ విదేశాంగ శాఖ అయోధ్యలో ధ్వజారోహణ చేయడంపై విమర్శలు చేసింది. రామాలయ ధ్వజారోహణను మైనారిటీలపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా, ముస్లిం వారసత్వాన్ని తగ్గించే చర్యగా అభివర్ణించింది. భారత్లో జరుగుతున్న ఈ కార్యక్రమంపై ఇలా వ్యాఖ్యానించడం పాకిస్తాన్ వైఖరిని మరోసారి స్పష్టంగా చూపించింది. అయోధ్య పేరు వినగానే పాకిస్తాన్కు ఎప్పుడూ కడుపు మండించుకుంటూనే ఉంటుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం జరగక ముందు నుంచే దానిపై పాకిస్తాన్ నుంచి చాలా మంది విమర్శలు చేస్తూ వచ్చారు. అయోధ్యలో శతాబ్దాలుగా కొనసాగిన భూమి వివాదం చివరకు భారత సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఆ తీర్పు ఆధారంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కేవలం దేవాలయ నిర్మాణం మాత్రమే కాదు, కోట్లాది హిందువుల ఆత్మీయ ఆకాంక్ష నెరవేర్చిన ఘట్టం. రామాలయ నిర్మాణంపై భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తోంది పాక్. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేసింది. అయితే భారత ప్రభుత్వం పాక్ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వస్తోంది. అయోధ్య తీర్పు భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ప్రకారం ఇచ్చిన నిర్ణయం అని స్పష్టంగా చెబుతోంది. పాకిస్తాన్ చర్యల వెనుక భారతదేశాన్ని మత ఆధారంగా విమర్శించాలనే ప్రయత్నం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ దేశంలోనే మైనారిటీలపై హింస, వేధింపులు కొనసాగుతున్నప్పటికీ భారత్పై వ్యాఖ్యలు చేయడం ద్వారా పాక్ అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి కావడం ద్వారా భారతదేశం ఒక చారిత్రక అధ్యాయానికి ముగింపు పలికింది. తాజాగా ధ్వజారోహణంతో కోట్లాది మంది రామభక్తుల కోరిక తీరినట్లయింది. తాజాగా దీనిపై కూడా పాకిస్తాన్ విమర్శలు చేసి గుంట నక్క బుద్ధి బయట పెట్టుకుంది.